సపరేట్ పెట్టండి, అది సపరేట్ పెట్టండి. ఓకేనా? డోంట్ మిక్స్ ఇట్ అప్, బీ వెరీ క్లియర్. సపరేట్గా పెట్టాలి. కొంచెం స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చి సపరేట్గా పెట్టుకోండి. ఇంత పెద్ద కూడా మీకు ఏం కావాల్సింది చెప్తున్నా, మీకు స్పేస్ ఇచ్చి పెట్టుకోండి అన్న. స్టాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒకసారి మొత్తం క్లీనప్ చేయించండి. సార్ క్లీనప్ అయినాక ఇంకో పట్టా అయిపోయింది, ఇంకో పట్టా వేయించి పర్ఫెక్ట్గా చేయాలి. కూడా మొత్తం నిండిపోతుంది. మీరందరూ కూడా కొంచెం ఫోకస్ చేయాల్సింది దీపం 2 పథకం. దీపం 2 పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది లబ్ధిదారులకి మనం 840 కోట్ల రూపాయల వరకు మనం నిధులు కేటాయించుకుని సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే 2400 కోట్ల రూపాయలతో చేసే పథకం ఇది. చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లిసన్ టు ది డెలివరేషన్స్. జేసీ గారు కూడా నేను చెప్పాను, క్షేత్రస్థాయిలో డెలివరీ ఛార్జెస్ తీసుకోవడం, అక్కడ ఉన్న డెలివరీ బాయ్స్ కొంచెం ఇబ్బంది పెట్టడం, కన్స్యూమర్స్లో కొంచెం అది నెగిటివ్ 35-40% ఇంకా ఉంటుంది. దాన్ని తగ్గించాలి మనం. ఎందుకంటే ఇంత కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం ఇంత సబ్సిడీ ఇచ్చి ఉచితంగా మనం గ్యాస్ దీపం కింద ఇస్తున్నప్పుడు ఈ సమస్యలు ఉండకూడదు. దయచేసి మీరందరూ కూడా ప్రతి వారం మీరు కొంచెం సమయం కేటాయించి దీపం ప్రోగ్రెస్ గురించి మీరు ఒకసారి చెక్ చేసుకుని, మీకు జిల్లాల వారీగా ఇవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ల వారీగా ఇవ్వచ్చు, గ్యాస్ ఏజెన్సీస్ కూడా దానికి రెస్పాన్సిబుల్గా ఉంటారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మేము పౌరులకి ప్రతి నెల రేషన్ సరఫరా జరుగుతున్న దానిపైన అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యటించాం. మహిళలందరూ కూడా ఎంతో సంతృప్తితోటి ఎండియు వ్యాన్లని ఆపేసిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా పనులు మానుకోకుండా వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఈ 15 రోజుల్లో సరుకులు తెచ్చుకున్న దానిపైన హర్షం వ్యక్తపరిచారు. అదేవిధంగా ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసే విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో కలిసి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పౌర సరఫరా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే కష్టపడి మన గిరిజనులు ఇక్కడ మన సంపదని సృష్టిస్తున్నారో అక్కడి నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేయబోతున్నాం. అదేవిధంగా దీపం పథకం గురించి కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని అడిగాం. చిన్న చిన్న సమస్యలు ఏవైతున్నాయో అవి సరి చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి, ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా అందించడానికి, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు షాపుల దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం కేవలం బియ్యానికిను, పంచదారకిను, కందిపప్పుకే కాకుండా ఇతర సరుకులు కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి నాణ్యమైన సరుకు తక్కువ రేటుకి ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేపడతాం.